పోతే హోటల్కు లేదంటే షాపింగ్ మాల్కు, ఎప్పుడో పరట్ల సినిమాకు, ఇంకేం లేదా? అట్లా బయటికి పోవాలి, మంచి మంచి లొకేషన్లు తిరగాలి, ఫోన్లో ఛార్జింగ్ కొట్టేదాకా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి, దినమంతా పొట్టు పొట్టు ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటారు చాలా మంది. అగో అసంటోళ్ళందరి కోసమే పట్టుకొచ్చినాం గీ వార్త. ప్రకృతి పచ్చని చీరగట్టి వెల్కమ్ చెప్తే ఎట్టా ఉంటుందో తెలుసునా? ఇగో ఇట్టా ఉంటుంది. నీళ్ళ మీద తేలినట్టున్న ఇండ్లు, చుట్టూరా పచ్చని చెట్లు, నడిమిట్ల బోటు షికారు, నడుస్తానికి తొవ్వలు, తొక్కుతానికి సైకిళ్ళు, ఈడ పెద్ద స్విమ్మింగ్ పూలు, అటు గడ్డి మైదానాలు, మస్తుందిలే. ఏడనో కాదుల్లా మన జిల్లా నర్సాపూర్ ఎకో పార్కు 3 కోట్లు ఖర్చు పెట్టి 42 కాటేజీలు కట్టి చుట్టూరా గింత ముద్దుగా డెవలప్ చేసింది గవర్నమెంట్. 5 ఏండ్ల కిందనే పార్కు కట్టిండ్రు గాని ఇప్పుడు గీ సౌలతి వేసిండ్రన్నట్టు. గట్లనే రాత్రిపూట ఉంటానికి, దావతులు వేసుకుంటానికి ఇక మంచిగా అక్కెరొస్తుంది. అరకు అని ఎక్కడెక్కడ అని గోవా అని వెళ్తారు. అంత దూరం వెళ్లకుండా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండి రాత్రిపూట స్టే చేయడానికి కాట్రేజీలు. హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరం ఉంటది. బర్త్డే పార్టీలు, పెండ్లీలకు, హల్దీ ఫంక్షన్లు, పెండ్లి రోజులు దోస్తులంతా కలిసి గెట్ టుగెదర్ పెట్టుడు గిసొంటి జరుగుతుంటాయట. పక్కన లేకు, ఒక పక్కన ఫారెస్ట్లో యాక్టివిటీసు, ట్రెక్కింగు, సైక్లింగు, అన్ని కార్యక్రమాలు ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలా ప్రీమియం కాటేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్. అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటున్నాను. తీరొక్కటి తినటానికి రెస్టారెంట్లు కూడా ఉంటాయబ్బా. ఇక ఇటు చూడుర్రి, మంత్రి సురేఖ మేడం స్టీరింగ్ పడితే పక్కకు ఎంపీ రఘునందన్ సారు, వెనకాల ఎమ్మెల్యే సునీత మేడం కాటేజీలు చాలు చేసి అంతా తిరిగి చూసిండ్రు. సెలవు వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తాం, వేరే రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మన తెలంగాణ అందాలను కూడా మనం ప్రజలకు తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఇంత మంచి అందాలు ఉన్నాయి, ఇంత మంచి పరిసర ప్రాంతాలు ఉన్నాయి. తీర్వాటం ఉంటే మీరు సుత్త అట్లా పోయి నర్సాపూర్ అందాలు చూసిరాండ్రి మరి.